హాయ్ ఫ్రెండ్స్, మన శ్రీ స్టాట్లో ఆలయ దర్శనంలో భాగంగా ఈరోజు మీకు మరొక భక్తి సమాచారాన్ని అలాగే ఇక్కడ ఉండే దేవాలయాల గురించి చెప్తాను. సో అదేదో కాదు, ఇక్కడ మన భారతదేశంలోని దక్షిణాది ప్రసిద్ధి చెందిన శివాలయాలు ఈ శివాలయం ఒకటి. సో అదేదో శివాలయం కాదు, అరుణాచల శివాలయం. సో ఇక్కడ అగ్నిలింగంలో ఉంటారన్నమాట శివుడు. సో మీకు అరుణాచలం పార్ట్ 1 టెంపుల్ ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయనేది పార్ట్ 1లో మీకు వీడియోలో చూపించాను. ఈ పార్ట్ 2 వీడియోలో ఏంటంటే గిరి ప్రదర్శన. సో అరుణాచలంకి చాలామంది గిరి ప్రదర్శన కోసమే వస్తారనమాట. సో పౌర్ణమి రోజు ఈ కొండ చుట్టూ కానీ తిరిగితే మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. సో ఇక్కడ కొండ చుట్టూ ఎలా తిరగాలి, ఎలా మనం స్టార్ట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను. ఫస్ట్ టైం మన శ్రీ స్టార్ట్ ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ అలాగే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. ఈ గిరి ప్రదర్శన అనేది చాలా ఫేమస్ అన్నమాట. సో ఎందుకంటే ప్రతి పౌర్ణమికి ఇక్కడ చాలా కొన్ని లక్షల మంది జనాలు గిరి ప్రదర్శన చేస్తారు. సో అంత ప్రసిద్ధి చెందిందనమాట. సో కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అనేది ఇంకా ఫేమస్. సో ఎందుకంటే ఆ కార్తీక పౌర్ణమికి కొండపైన జ్యోతిని వెలిగిస్తారు. సో ఆ జ్యోతిని వెలిగించిన తర్వాత ఊళ్ళో ఉండే వాళ్ళంతా ఇళ్లలో దీపాలను వెలిగిస్తారన్నమాట. సో అంత ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయం, అలాగే ఈ గిరి ప్రదర్శన. సో ఇక్కడ మీకు గిరి ప్రదర్శన ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో చెప్తున్నాను. ముందుగా అయితే ఇక్కడ చూపించే విఘ్నేశ్వర టెంపుల్ని దర్శనం చేసుకోవాలి. సో ఆ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మన ప్రదర్శన అనేది స్టార్ట్ చేయాలి, గిరి ప్రదర్శన అనేది. సో ఎందుకంటే ఇక్కడ పురాతనం ప్రకారం అప్పట్లో ఋషులందరూ ఏంటంటే ఇక్కడ వినాయకుని దర్శించుకొని అక్కడి నుంచి ప్రదర్శన ప్రారంభించాలని చెప్పి ఇక్కడ స్థల పురాణం రాస్తుంది. సో అందుకని ముందుగా మనం ఇక్కడ వినాయకుడిని దర్శించుకున్న తర్వాత మన గిరి ప్రదర్శన అనేది ప్రారంభించాలి. ఈ వినాయక టెంపుల్ ఏంటంటే మనకి రాజగోపురం దగ్గర ఉంటుంది. సో వినాయక టెంపుల్ చూసుకొని రాజగోపురం దగ్గర టెంకాయ కొట్టి మన ప్రదర్శన అనేది స్టార్ట్ చేస్తాము. సో అలాగే ఈ గిరి ప్రదర్శనలో మీకు ఓవరాల్గా 9 లింగాలని చూపిస్తాను. సో ఈశాన్య లింగం, వాయులింగం, అగ్నిలింగం, అలాగే నైరుతి లింగం, ఇలాంటి అన్ని లింగాల్ని మీకు చూపిస్తాను. సో దాంతోపాటు రమణ మహర్షి టెంపుల్ కూడా చూపిస్తాను. సో మొత్తం ఇక్కడ ఉండి 14 కిలోమీటర్లు వస్తుంది. సో ఈ 14 కిలోమీటర్లు గిరి ప్రదర్శన చేస్తారన్నమాట. అయితే పౌర్ణమికి ఎక్కువ మంది చేస్తారు. మేమైతే జనరల్ డేస్లో వచ్చామన్నమాట. పౌర్ణమికి అయితే జనాలు కితకితలు ఆడుతుంటుంది. సో అందుకని జనరల్ డేస్లో వచ్చాం. కానీ జనరల్ డేస్లో కూడా జనాలు ఇక్కడ గిరి ప్రదర్శన చేస్తారు. ఇన్ కేస్ నడవలేకపోతే వాళ్ళు ఆటోలో కానీ వాళ్ళు వచ్చిన ఓన్ వెహికల్లో కానీ ఇక్కడ గిరి ప్రదర్శన అనేది చేస్తారన్నమాట. సో ఇక్కడ ఉండే ప్రదేశాలను చూసుకుంటూ మనం వెళ్దాం. అక్కడక్కడ ఏంటంటే ఇలా రూట్ మ్యాప్స్ అని చూపిస్తారన్నమాట. ఇలా బోర్డ్స్ ఉంటాయి. ఈ బోర్డు మొత్తం మీద మ్యాప్లు ఉంటాయి. సో ఏ లింగం ఎక్కడ ఉంది, ఎలా మనం గిరి ప్రదర్శన చేయాలనేది ఈ మ్యాప్లో చూపిస్తారు. అలాగే మనం ప్రజెంట్ ఏ ప్లేస్లో ఉన్నాం అనేది కూడా చూపిస్తారన్నమాట. సో ఇక్కడ ఉండే రౌండ్గా ఉంచండి వలయం. ఈ వలయం చుట్టూ మనం తిరిగేదానికి గిరి ప్రదర్శన. సో మొత్తం మీద ఇలాంటి మ్యాప్లు ఉంటాయి. వీటిని చూసుకుంటూ కూడా మనం గిరి ప్రదర్శన అనేది చేయొచ్చు. హరి ఓం నమః శివాయ, 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 హరి ఓం. సో ఇదే చూడండి, ఇది అగ్నిలింగం అనమాట. మనకు వచ్చేది మొదటిది. సో ఈ అగ్నిలింగాన్ని మనం లోపలికి వెళ్ళాలన్నమాట. ఇలా రోడ్డు వెళ్ళేటప్పుడే ఇలా లింగాలన్నీ వస్తుంటాయి. ఒక్కోటి మనం చూసుకుంటూ వెళ్ళాలి. సో మనం అగ్నిలింగంలోకి అయితే వెళ్దాము. హరి ఓం నమః శివాయ, 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 హరి ఓం నమః శివాయ,
Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya. అగ్నిలింగాన్ని అయితే దర్శనం చేసుకొని వచ్చేసాం. సో మళ్ళా మనం ప్రయాణాన్ని ప్రారంభించాము. సో ఇలా మనము మొత్తం రౌండ్ అప్ వేస్తుంటాము. సో ఇప్పటికీ చీకటి పడిపోయింది. అయితే మీరు పౌర్ణమి పూట గిరి ప్రదర్శన చేయాలంటే నైట్ టైం తీసుకోండి. ఎందుకంటే మనం చెప్పులు లేకుండా నడవాలి కాబట్టి ఎండ అనేది ఉండదు. అలాగే మనం కొండ చుట్టూ నడవాలి కాబట్టి రాత్రి మీకు ప్రశాంతంగా ప్రయాణం అనేది జరుగుతుంది. అందుకని మీరు నైట్ టైం మాత్రమే ప్రదర్శన చేసేటట్టు చూసుకోండి. ఇది శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమం అనమాట. దీని తర్వాత రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది. సో ఈ ఆశ్రమం కూడా చాలా బాగుందన్నమాట. మీరు కూడా ఇలా ప్రదర్శన చేసేటప్పుడు దీన్ని కూడా విజిట్. Shivaya, Hari Om Namah 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 Shivaya. ఈ అమ్మవారి ఆలయం అన్నమాట. ఇక్కడ నిమ్మకాయని 3 చుట్లు ఇలా నెత్తి మీద తిప్పి అలా మనకి త్రిశూలానికి గుచ్చుతారు, అంటే దిష్టికి పోవడానికి అనమాట. సో ఈ ఆలయాన్ని కూడా మీరు విజిట్ చేయండి. Hari Om Namah Shivaya, 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 Hari Om Namah Shivaya. కదండి ఈ టెంపుల్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ మనం యమలింగానికి అయితే వచ్చేసాము, దాన్ని కూడా చూద్దాం. ఇలా గిరి ప్రదర్శన చేసేటప్పుడు అనేక రకాల టెంపుల్స్ వస్తాయి. అలాగే ఇలా 9 లింగాల్లో ఇది 2వ లింగం. ఇలా అన్నీ మనం విజిట్ చేసుకుంటూ వెళ్దాం. Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya. అయితే మేము 2 లింగాలను చూసాము. అయితే మాకు టైం అయిపోయింది, మాకు 11:30కి ట్రైను. సో అందుకనే మేము అక్కడ ఆటో వస్తే ఆటో మాట్లాడుకుని ఆటోలో తిరుగుదాం అనుకున్నాం. సో ఆటోలో అయితే 150 రూపీస్ చెప్తున్నారు. అట్లా అయితే మేము ఏం చేసామంటే ఒక్కొక్క పర్సన్కి 80 రూపీస్ లాగా మాట్లాడుకొని 80 రూపీస్ అరౌండింగ్ లింగాలన్నీ చూపిమ్మని చెప్పి పెట్టుకున్నాము. 3వ లింగం దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇది నైరుతి లింగం అనమాట. సో దీన్ని కూడా చూద్దాం. Hari Om Namah Shivaya, 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 Hari Om Namah Shivaya. సూర్యలింగం దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఈ లింగాన్ని కూడా మనం చూద్దాం. Namah Shivaya, Hari Om 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 Namah Shivaya. వరుణ లింగంకి అయితే వచ్చేసాం అన్నమాట. సో ఈ వరుణ లింగాన్ని కూడా చూద్దాం. అలా అయితే వీడియో తీయట్లేదు, ఎందుకంటే అక్కడ వీడియో తీయడానికి ఒప్పుకోవట్లేదు. సో అందుకనే టెంపుల్ యొక్క ప్లేసెస్ని మాత్రం చూపిస్తున్నాను. Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya,
Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om. వాయులింగానికి అయితే వచ్చేసాము. మాకైతే టైం సరిపోక మేము ఆటోలో వెళ్ళాం. మీరైతే ఖచ్చితంగా నడిచి వెళ్ళండి, చాలా బాగుంటుంది. Hari Om Namah Shivaya, 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 Hari Om Namah Shivaya. కుబేరలింగానికి అయితే వచ్చేసాం. సో కుబేరలింగాన్ని కూడా చూద్దాం. Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om. ఈ కుబేరలింగం దగ్గర మోక్ష మార్గం అని ఒకటి ఉంటుంది. సో అదైతే మిస్ అవ్వద్దు. మేమైతే వెళ్ళినప్పటికీ చాలా క్రౌడ్ ఉంది, ట్రైన్ టైం అయిపోయిందని అక్కడ మీకు మాత్రం వీడియో చూపిస్తాను. సో మేమైతే మోక్ష మార్గంలోకి వెళ్ళలేదు, టైం అయిపోయిందని వచ్చేసాం. కానీ మీరు మోక్ష మార్గంలోకి అయితే వెళ్ళండి. అక్కడ ఏంటంటే చిన్న సందు ద్వారా ఒకవైపు నుంచి ఇంకో వైపుకి మనం రావాలన్నమాట. సో అలా వస్తే మన మోక్షం ఉంటుంది అని చెప్పి అందరి నమ్మకం. సో ఇదైతే మీరు మిస్ అవ్వద్దు. Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om. సో ఇప్పుడైతే మనం ఈశాన్య లింగానికి అయితే వచ్చాం. సో ఈశాన్య లింగం అనేది మనకి రోడ్డుకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది, కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఆ లింగాన్ని కూడా ఎవరు మిస్ అవ్వద్దండి. Om Namah Shivaya, Hari 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 Om Namah. మన గిరి ప్రదక్షిణ ఏంటంటే మనం ఎక్కడ మొదలు పెట్టాము అక్కడికే ఎండ్ అయినట్టు అనమాట. మేము రాజగోపురం కాడ మొదలు పెట్టాం, అక్కడికే ఎండ్ అవుతుంది. అయితే రాజగోపురం దగ్గర ఇంద్రలింగం అనేది మిస్ అయ్యాం అనమాట. మేము గుడి ఈ టెంపుల్ పక్క నుండి ఇట్లా వెళ్ళిపోయాం. సో కాబట్టి ఇంద్రలింగం అనేది మిస్ అయింది. సో ఆ లింగం కూడా ఇప్పుడు మనం దర్శించుకుందాం. సో ఇదండి అరుణాచల గిరి ప్రదక్షిణ. సో అరుణాచలంకి వచ్చినప్పుడు టెంపుల్ విజిటింగ్ అలాగే గిరి ప్రదక్షిణ రెండు మర్చిపోవద్దు. సో ఇది మా పూర్తి వీడియో. సో థ్యాంక్ యూ వెరీ మచ్.